హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం చాలా మంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ మైండ్లో ఉండిపోయిన కన్ఫ్యూజన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే, ఏఐ జనరేటెడ్ వీడియోలకు యూట్యూబ్ మానిటైజేషన్ ను అనుమతిస్తుందా? వ్యూస్ వస్తాయా? యాడ్స్ వస్తాయా? యూట్యూబ్ పాలసీస్ ఏమంటున్నాయి? వీటి గురించి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. వీటికి రిలేటెడ్ గా యూట్యూబ్ వాళ్ళు కొన్ని యూస్ఫుల్ పాలసీస్ క్రియేట్ చేసి ఉంచారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. యూట్యూబ్ ఏమంటుందంటే, ఒక వీడియో నార్మల్ గా క్రియేట్ చేశారా లేకపోతే ఏఐతో జనరేట్ చేయబడిందా అనేదానికి సంబంధం లేకుండా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడిన ప్రతి వీడియో కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి అనుకూలంగా ఉండాలి. యూట్యూబ్ పాలసీస్ కన్సిడర్ చేసి వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నా గురించి నీ మనుషులు ఆల్రెడీ చెప్పే ఉంటారు, నువ్వు లైట్ గా తీసుకొని ఉంటావు. నన్ను కన్సిడర్ చేయి. అంతేకాదు, ఏఐ కొత్త ప్రమాదాలను పరిచయం చేస్తుందని, ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కొత్త విధానాలు అవసరమని యూట్యూబ్కి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనందరికీ తెలిసిందే. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే, వదిలేయండి. ఏఐ జనరేటెడ్ కంటెంట్ గురించి యూట్యూబ్ ఏమని సజెస్ట్ చేస్తుందంటే, దీనికి రిలేటెడ్గా యూట్యూబ్ మన దగ్గర నుండి కోరుకునేది ఒక్కటే. ఒకవేళ మనం క్రియేట్ చేసిన వీడియోస్ లో ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఉంటే దాన్ని ముందే డిస్క్లోజ్ చేయాలి. ఓ సంతేనా? మరి ఆడేంటి అలా చెప్తాడు? ఆడికి తెలియదు, నువ్వు కూర్చోన్నయ్యా. ఇది ఎలా చేయవచ్చంటే, యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఆల్టర్డ్ కంటెంట్ అని. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మీకొక డౌట్ రావచ్చు, ఏఐతో జనరేట్ చేసిన ప్రతి వీడియోని మనం ఆల్టర్డ్ కంటెంట్ అని డిస్క్లోజ్ చేయాలా అన్న అనుమానం మీకు వస్తుందా? అంటే అన్ని వీడియోస్ కి అలా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి వీడియోస్ కి డిస్క్లోజ్ చేయడం అవసరమో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూసేది యూట్యూబ్ పాలసీస్. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు, అవి ఒక్కొక్కటి చూద్దాం. ఏఐ టూల్స్ యూజ్ చేసి ఒకరి ఫేస్ రిప్లేస్ చేయడం. దీనికి ఒక ఎగ్జాంపుల్గా కొన్ని నెలల ముందు వైరల్ అయిన రష్మిక మంద్ వీడియోని కన్సిడర్ చేయవచ్చు. ఈ వీడియోని చూసిన వాళ్లలో చాలామంది ఇది రష్మిక రియల్ వీడియో అనుకున్నారు. ఒకవేళ మీ రియల్ వీడియోలో మీ ఫేస్ ని మీరు బాగా అభిమానించే హీరో ఫేస్ తో రీప్లేస్ చేశారనుకోండి, ఆ జనరేట్ చేయబడిన వీడియోని చూసిన వాళ్ళు ఆ వీడియోలో మాట్లాడేవారు సినిమా హీరో అనుకున్నారనుకోండి, అటువంటి వీడియోస్ కి ఆల్టర్డ్ కంటెంట్ అని మెన్షన్ చేయడం కంపల్సరీ అవుతుంది. ఒకవేళ ఆ జనరేటెడ్ వీడియో అన్రియలిస్టిక్ గా ఉంటే దాన్ని ఆల్టర్డ్ కంటెంట్ గా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదని ఇక్కడ క్లియర్ గా రాశారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. ఒకవేళ మీరు ఒక మిసైల్ యానిమేషన్ వీడియోని ఏఐ సహాయంతో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారనుకోండి, అటువంటి వాటికి ఆల్టర్డ్ కంటెంట్ అని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే కనుక మీరు ఏఐతో క్రియేట్ చేసిన ఒక రియల్ మిసైల్ ఒక సిటీ మీద డ్రాప్ అయినట్లు క్రియేట్ చేసి అప్లోడ్ చేశారనుకోండి, ఆ వీడియోని చూసిన వ్యూవర్స్ అది ఒక రియల్ వీడియోగా భావించి నిజంగా మిసైల్ వచ్చి సిటీ మీద పడిందని ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కంపల్సరీగా ఆల్టర్డ్ కంటెంట్ అని డిస్క్లోజ్ చేయాలి. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే వీటికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశారు. ఏఐతో క్రియేట్ చేసినప్పటికీ అవి రియలిస్టిక్ గా లేనప్పుడు, లేదా ఏఐతో చిన్న చిన్న చేంజెస్ చేసిన రియల్ వీడియోస్ కి ఆల్టర్డ్ కంటెంట్ అని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నన్ను క్రియేట్ చేయడానికి నేను మాట్లాడే మాటలు కూడా ఏఐతో జనరేట్ చేసినవే. అంతేకాదు, నేను మాట్లాడేటప్పుడు లిప్సింగ్, హెడ్ మూవ్మెంట్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవన్నీ ఏఐ సహాయంతో క్రియేట్ చేసినవే. అయినప్పటికీ నా వీడియోకి ఆల్టర్డ్ కంటెంట్ అని డిస్క్లోజ్ చేయలేదు. అది మా కొంపలో దూరి చెప్పాలా నువ్వు? ఎందుకంటే నేను నా మాట తీరు రియలిస్టిక్ గా లేవు. అంటే చూసిన ప్రతి ఒక్కరికి క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఏఐతో క్రియేట్ చేసిన వీడియో అని. ఒకవేళ మీరు అలా డిస్క్లోజ్ చేశారనుకోండి, మీ వీడియో ప్లే అయ్యేటప్పుడు ఈ స్క్రీన్ మీద కనబడినట్లు ఒక డిస్క్లైమర్ డిస్ప్లే అవుతుంది. అది రియల్ వీడియోనా లేకపోతే ఫేక్ వీడియోనా అని తెలుసుకోవడానికి ఈ నోటిఫికేషన్ వ్యూవర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వేరే వాళ్ల వాయిస్ ని క్లోన్ చేసి క్రియేట్ చేసిన వీడియోస్ ఒక రియల్ పర్సన్ చెప్పని మాటలను చెప్పినట్లు వక్రీకరించడం, ఏఐతో జనరేట్ చేసిన ఒక సెలబ్రిటీ కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ బై చేయమని సలహా ఇవ్వకపోయినా ఇచ్చినట్లు క్రియేట్ చేయడం, ఇలాంటి వాటికి కంపల్సరీగా ఆల్టర్డ్ కంటెంట్ అని డిస్క్లోజ్ చేయాలి. ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే, ఇలా ఆల్టర్డ్ కంటెంట్ అని డిస్క్లోజ్ చేస్తే మీ వీడియోకి రీచ్ తగ్గిపోదు.
ఈ విషయంలో మీరు భయపడనక్కర్లేదు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. సో మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్ పాలసీస్ ని ఫాలో అవ్వడం. రూల్స్ మీలాంటి వాళ్ళకి, మాలాంటి క్రిమినల్స్ కాదు. ఇలా రూల్స్ మాలాంటి వాళ్లకు కాదని పాలసీస్ ఫాలో చేయకుండా ఇలాగే కంటిన్యూ అవుదామనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ కి ఎక్కడ నెగ్గాలనేదే కాదు, ఎక్కడ తొక్కాలనేది కూడా బాగా తెలుసు. అబ్బా ఇప్పుడు కాకపోయినా ముందు ముందు యూట్యూబ్ మీ వీడియోస్ మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఈ యాక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ వీడియోస్ వ్యూవర్స్ కి నష్టం కలిగిస్తాయనిపిస్తే మీ ఛానల్ ని డిలీట్ కూడా చేయవచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏఐ జనరేటెడ్ కంటెంట్ కి యూట్యూబ్ మానిటైజేషన్ చేయదు అని ఎక్కడా చెప్పలేదు. ఒక వీడియో ఏఐ జనరేటెడ్ వీడియో అయినా, నార్మల్ వీడియో అయినా కానీ ప్రతి వీడియోకి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అప్లై అవుతాయి. మీరు యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో అయితే మీ ఛానల్లో ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఉన్నప్పటికీ మానిటైజేషన్ అవుతుంది. కాబట్టి యూట్యూబ్ పాలసీస్ దగ్గరకొచ్చేసరికి మనం కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సార్, ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ సిటిజన్ కేర్ ఆఫ్ కంట్రీ టు కాజ్ అవేర్నెస్ ఆఫ్ బేటీ బచావ్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.